లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్. కరోనా వ్యాప్తిపై రాజకీయ పార్టీల మధ్య రేగుతున్న మాటల యుద్ధం. కర్ణాటక ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య. ఏపీలో కోవిడ్ కట్టడికి మరో 10,000 కోట్ల రూపాయలు వెల్లడించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. కేటీఆర్ పుట్టినరోజు కానుకగా 100 అంబులెన్స్లు ముందుకొచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు. చంద్రబాబుపై పి రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్పర్సన్ అమ్మాజీ ఆగ్రహం. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శ. తెలంగాణలో ఓపెన్ 10th ఇంటర్మీడియట్ విద్యార్థులంతా పాస్. జీవో జారీ చేసిన విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష. పంటలు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సమయంలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ కట్టడి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్టుతో ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య. కర్ణాటకలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కేబినెట్లోని మంత్రులందరూ ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. కరోనా పేరు అడ్డు పెట్టుకుని ఏకంగా 2,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. హైకోర్టులో దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన సిద్ధరామయ్య అసెంబ్లీలో సైతం దీనిపై చర్చ జరగాలని కోరారు. ನೀವೇನು ಮಾಡಿದ್ದೀರಿ ಅನ್ನೋದನ್ನ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ನೀವು ಹೇಳಬೇಕು. ಎಲ್ಲರೂ ಕೂಡ ರೈತರು ಏನ್ ಖರೀದಿ ಮಾಡಿದ್ರಿ, ನೀವು ಯಾರು ಕೊಟ್ರಿ, ಯಾವ ಮಾರ್ಕೆಟ್ ಒದಗಿಸ್ಕೊಟ್ರಿ, ಎಲ್ಲೋಗಿದ್ರು ನಿಮ್ಮ ಮಂತ್ರಿಗಳು, ಎಲ್ಲೋಗಿದ್ರು ಪ್ಲೀಸ್ ತೋರಿಸಿ. ನೀವು ಇಂಥ ಕಡೆ ಹೋಗಿದ್ರು ಅಂತೇಳಿ, ಇಂಥ ಕಡೆ ರಕ್ಷಣೆ ನಿಂತಿದ್ರು ಅಂತೇಳಿ ಇಡೀ ರಾಜ್ಯ ಇವತ್ತು ಅದು ನೋಡ. ಅನೆಕ್ಷರ್ 11 ಹೇಳ್ತೀನಿ, ಅದು ಎಷ್ಟು ಅನೆಕ್ಷರ್ 11 Annexure 11 and 12. ఇక రాష్ట్రంలో కోవిడ్-19 వైరస్ సోకిన వారికి సత్వర మెరుగైన వైద్య సేవలు అందాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా కోవిడ్ కోసం ప్రత్యేకంగా చికిత్స అందించే ఆసుపత్రుల పెంపు, అందులో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే 6 నెలల్లో దాదాపు 10,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రుల పెంపు ద్వారా 39,051 అదనపు బెడ్లను అదుపులోకి తీసుకురానున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల శ్రేయస్సుకు తన వంతుగా 6 కరోనా టెస్టింగ్ అంబులెన్స్లను ప్రభుత్వ దవాఖానాలకు ఇస్తానని కేటీఆర్ ప్రకటించారు. ఆ ప్రకటన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి దాదాపు 100 అంబులెన్స్లను సమకూర్చేందుకు గాను సిద్ధమయ్యారు. హైదరాబాద్ బాలానగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ 8వ స్థానకోత్సవానికి హాజరైన మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు గాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఈటెలతో మాట్లాడిన కేటీఆర్ కరోనా నేపథ్యంలో భాగంగా ప్రజలందరికీ ఉపయోగపడేలా 6 అంబులెన్స్లను తాను వ్యక్తిగతంగా ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. డాక్టర్ పిడి వాఘేలా, చైర్మన్ ఆఫ్ ఎపెక్స్ కౌన్సిల్, నైపర్స్ అండ్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. శ్రీ జయేష్ రంజన్, our Principal Secretary of Industry and Commerce, Government of Telangana. Shri Rajneesh Tingal, Joint Secretary, Department of Pharmaceuticals.
Shri K. Satish Reddy, Chairman, Board of Governors, NIPER Hyderabad, and Chairman, Dr. Reddy Laboratories, Dr. Shashi Bala Singh, Director, NIPER Hyderabad, esteemed members of Board of Governors, Directors of NIPERs, distinguished guests, industry friends, faculty members, and my dear young graduates and students. Good afternoon to you all. I'm delighted and honored to be here today at the 8th convocation of NIPER Hyderabad. At the outset, my hearty congratulations to all young graduates for completing your studies in this prestigious institute with flying colors, which I'm sure made your parents and teachers very happy and proud. Today is an important day in your lives and marks the beginning of a new chapter. I wish you all a great future, and I encourage you to face life's challenges with courage and tread the path of innovation, hard work, steadfastness in your efforts, which will make you truly successful. I'm happy to note that NIPER Hyderabad is completing 13 years and has emerged as one of the most reputed institutions in the country. I would also like to congratulate NIPER Hyderabad for having secured 5th position in top 10 institutions of higher education in pharma category in India. This only reiterates the extraordinary work and commitment of the institute to education, research, and innovation in the field of pharmaceuticals. I'm sure that your time at this prestigious institute must have been enriching and extremely rewarding. As we all have witnessed in the current pandemic situation, the pharmaceutical, diagnostic, and healthcare sectors have emerged as a key sectors for the world. The situation has exposed the strengths as well as the weaknesses of these important sectors globally, which needs to be addressed and strengthened urgently. The situation also brought light the inherent strengths and resilience of the Indian pharmaceutical industry and the significant role it can play in current situation and also in any future healthcare situations. I strongly believe that bright pharmaceutical professionals like you will have a pivotal role to play in remaining and reshaping healthcare industry globally. Hyderabad and Telangana have played a vital and critical role in the Indian pharmaceutical revolution, which made the country not only self-sufficient in the medicine manufacturing, but also has made it the pharmacy of the world. Hyderabad today accounts for 40% of the total Indian bulk drugs and 50% of bulk drug exports to the world. We are known as the vaccine capital of the world, manufacturing more than 2 billion doses of vaccines every year and contributing one-third of global vaccine output. We today have more than 800 life sciences companies, and this sector currently employs more than 120,000 pharmaceutical professionals like you. We are very proud that the pharmaceutical industry based out of Telangana has made significant contributions. ఇక దళితులకు మేలు చేయడం ఎలాగో అప్పట్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నేర్చుకోవాల్సిందని, కానీ అది జరగలేదని, కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సీఎం వైఎస్ జగన్ని చూసైనా నేర్చుకోవాలని ఏపీ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెద్దపాటి అమ్మాజీ హితవు పలికారు. గుంటూరు జిల్లా తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమ్మాజీ మీడియాతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లాలో శిరోముండనం కేసులో ఘటన జరిగిన 24 గంటల్లోనే దానికి బాధ్యులైన ఎస్ఐ, కానిస్టేబుల్ను సస్పెండ్ చేశామన్నారు. అంతేకాకుండా అరెస్టు చేసి జైలుకు కూడా పంపామన్నారు. దేశంలో చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు జరిగితే ఇంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున చంద్రబాబు నాయుడు చేసే డ్రామాలు చూస్తుంటే జనాలందరూ కూడా ఏంటిది విడ్డూరం చూస్తున్నటువంటి పరిస్థితులు. చంద్రబాబు దళిత ద్రోహి, ఆ విషయం దేశాలు తెలుసు, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుసు. ఆయన ఈవేళ ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తాడు. దళితుల విషయాన్ని మరి ముఖ్యంగా రాజకీయాలు చేస్తాడు. ఎక్కడో రాజమండ్రిలో శిరోమండల కేసు జరిగింది, దాన్ని కూడా రాజకీయం చేయడానికి చూస్తాడు. అతనికి కులాల మధ్యన సిచ్చి పెట్టడం, మాలలకి మధ్యన సిచ్చి పెట్టడం, అదేవిధంగా మాలలకి బీసీలకి మధ్య సిచ్చి పెట్టడం, దళితులకి ఓసీలకి మధ్య సిచ్చి పెట్టడం, ఇలాగా కులాల మధ్య సిచ్చి పెట్టి రాజకీయం చేయడం
ఫస్ట్ నుంచి అలవాటు. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా రాజమండ్రిలో శిరోమండల కేసు వచ్చిన 24 గంటలు దాటకుండానే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని, దానికి సంబంధించిన ఇద్దరు కానిస్టేబుల్ని అరెస్ట్ చేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు కనబడదు. ఎందుకు కనబడదంటే ఈ రోజున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంత స్వచ్ఛందంగా పనిచేస్తుంది అనే విషయం రాష్ట్రం అందరికీ తెలుసు, దేశం అందరికీ తెలుసు. దేశాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి పరిపాలన చూసి నివ్వెరపోయి జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడవాలని అనేక రాష్ట్రాలు ఎదురుచూపులు చూస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం పోషిస్తున్నటువంటి ప్రతిపక్షానికి సంబంధించి కూడా అతనికి సీట్లు రాలేదు. అయినప్పటికీ కూడా ఆయన ఏదో ఇంకా నేనున్నానని నిరూపించుకోవడం కోసం ఎస్సీస్కి సంబంధించిన విషయాల్లో తలదూర్చి రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. 24 గంటలు గడవకుండా ఒక శిరోమండల కేసులో కానివ్వండి, ఒక దళితులకు సంబంధించిన కేసులో కానివ్వండి, ఎప్పుడైనా ఎక్కడైనా దేశ చరిత్రలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ఇదే చంద్రబాబు నాయుడు గతంలో 9 సంవత్సరాలు పరిపాలించాడు, అదేవిధంగా మొన్న ఒక 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఎప్పుడైనా 24 గంటలు గడవక ముందే యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని, ఎస్ఐని లేదంటే కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసినటువంటి దాఖలాలు నీ చరిత్రలో ఎప్పుడన్నా ఉన్నాయా చంద్రబాబు నాయుడు అని నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. నీకు పరిపాలించడం రాదని దేశ ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పరిపాలించినా ఫెయిల్ అయ్యావు. గతంలో ఫెయిల్ అయ్యావు. 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు జనాలందరూ చీకొట్టారు. మళ్ళీ వచ్చావు, అబద్ధాలు చెప్పి మేనిఫెస్టోని తెచ్చి అబద్ధాలు చెప్పి వచ్చాక 5 సంవత్సరాలు పరిపాలించావు. ఈ 5 సంవత్సరాల్లో కానీ ఆ 9 సంవత్సరాల్లో కానీ ఎప్పుడైనా ఎస్సీస్పై జరిగిన తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహిస్తున్న దూర విద్య ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ విద్యార్థులంతా పాస్ అయ్యారు. అందరికీ ప్రతి సబ్జెక్టులో 35% కనీస పాస్ మార్కులను ఇచ్చి ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జీవో 12ను జారీ చేశారు. కరోనా కారణంగా గత ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాల్సిన ఓపెన్ స్కూల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో విద్యాశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షలు రాసేందుకు అర్హత కలిగిన విద్యార్థులందరికీ కనీస పాస్ మార్కులను ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక పంటలు అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడకూడదని, వారు ఎక్కడా రోడ్డెక్కే పరిస్థితి కనిపించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని పంటలకు మార్కెటింగ్ లేక కనీస గిట్టుబాటు ధరలు రాని అంశాన్ని స్వయంగా సీఎం ప్రస్తావించారు. ఈ సీజన్ నుంచి మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా అధికారులు తగిన జాగ్రత్త పడాలని, దీనికోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని స్పష్టం చేశారు.
ఇక తన పుట్టినరోజు సందర్భంగా వేడుకలు జరపకుండా కరోనా నివారణకు టీఆర్ఎస్ నాయకులు ముందుకు రావాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ నాయకులు పలు మస్జిద్లలో సోడియం హైడ్రోక్లోరైడ్ స్ప్రే చేసే మిషన్లు అందజేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫాసియుద్దీన్ హైదరాబాద్ పాతబస్తీ జామియా నిజామాయాను సందర్శించారు. కాలేజీలోని దర్గాలో ప్రార్థనలు చేసి సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. ये मशीन तो नहीं है ना, मशीन थोड़ा लिया सर, ये तो नहीं है, ये इलेक्ट्रॉनिक हम लोग के ऊपर ही डाल दो। चला एक मिनट कारपेट सा बुंडा कारपेट सा आप भी लीजिए इधर लाओ भाई वो सामने रखो जी मैडम इधर पलट के ही मारो मैडम। అదేవిధంగా మా స్థానిక నాయకులు అదేవిధంగా అందరూ కూడా ఈరోజు ఈ కరోనా మహమ్మారి ప్రబలుతున్న సందర్భంగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు నా పుట్టినరోజు సందర్భంగా ఎవరు కూడా బొకేలు పూలు ఎవరు కూడా కేకులు కానీ దూరంగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల మనసులను గెలవాలని చెప్పడం జరిగింది. మహమ్మారి కరోనాను తరిమికొట్టడంలో నా పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా భాగస్వాములం కావాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేమందరం కూడా ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మా కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు అందరూ కూడా నిన్నటి నుంచే హైదరాబాద్ నగరంలో ఉన్న పెద్ద పెద్ద మస్జిద్లలో దర్గాలలో ఎక్కడైతే మా పబ్లిక్ గ్యాదరింగ్ అవుతుందో అక్కడ సోడియం హైడ్రోక్లోరిక్ స్ప్రేయింగ్ చేసే మిషన్లను ఎలక్ట్రానిక్ హై టెక్నాలజీ ఉన్న ఎలక్ట్రానిక్ బ్యాటరీతో కూడిన మిషన్లను ఈరోజు అక్కడ మస్జిద్లలో ఇవ్వడం జరిగింది. మక్కా మస్జిద్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నాంపల్లి ఈస్ఫేన్ దర్గా, అదేవిధంగా ఈరోజు జామే నిజామియాలో ఈరోజు సోడియం హైడ్రోక్లోరిక్ స్ప్రేయింగ్ చేసే హై టెక్నాలజీ మిషను బ్యాటరీ మిషన్లను ఇవ్వటం జరిగింది. అయితే ఈరోజు అద్భుతానికి తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం వైపు నడిపిస్తున్న మహత్తరమైన గొప్ప నాయకుడు కేటీఆర్ గారి పుట్టిన సందర్భంగా ఇవ్వటం ఒక విషయం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఎంపీ అయినట్టి అసదుద్దీన్ ఓవైసీ గారు పాత నగరాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతూ మత సాంప్రదాయానికి అతీతంగా నిలబెట్టేటి గొప్ప నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా అద్భుతంగా ఈరోజు గంగా జమున తైజీబ్ నిదర్శనంగా నిలబడే పాత నగరం ఈరోజు నిలబడటం, అక్కడ ఈరోజు జామే నిజామియాలో ఈరోజు సోడియం హైడ్రోక్లోరిక్ ఎలక్ట్రానిక్ మిషన్ వేయటం ఈరోజు మేము ఆనందంగా ఈరోజు వాళ్ళకు జామే నిజామియాకు సంబంధించిన వాళ్ళకు ఇన్ఛార్జీలకు అప్పగించడం జరిగింది. మా వరకు ఈరోజు కరోనా మహమ్మారి తరమగొట్టడంలో అందరం భాగస్వాములం అయిదాం. ఈ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మా వరకు ఈ సేవలను స్వీకరించాల్సిందిగా జామే నిజామియా యొక్క ఇన్ఛార్జీలు అందరూ కూడా కోరడం జరిగింది. ఇక జూలై 31న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం వర్చువల్ విధానంలో నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులు తమ నివాస ప్రాంతాల నుంచి ప్రత్యేక ప్రసారంలో వీక్షించాలని ఆలయ అధికారులు కోరారు. వరలక్ష్మి వ్రతం టికెట్లు జూలై 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు తొలి శ్రావణ శుక్రవారం పూజలో అర్పించిన ఉత్తరీయం, రవిక, పసుపు, కుంకుమ, కంకణాలు, గాజులు ప్రసాదంగా ఇండియా పోస్టల్ ద్వారా గృహస్థుల చిరునామాకు పంపడం జరుగుతుందని, విదేశాల్లో ఉన్న భక్తులకు ప్రసాదాలు పంపడం సాధ్యం కాదని ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం అహ్మద్ నగర్ గ్రామంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు కె తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లను పంపిణీ చేశారు. అందరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దఫేదార్ శోభరాజు, ఎంపీపీ పట్లొల్ల జ్యోతి దుర్గారెడ్డి, నాయకులు దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
అన్నం కావాలి ఒక టీం అయినా ఇంకోటి సార్ కొద్దిగా ఇది కూడా అయిపోయిందా అయిపోయిందా సార్ 1 మినిట్ ఇంకో ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి తమను తాము రక్షించుకునేందుకు గాను అత్యాధునిక యూవీ శానిటైజర్ బాక్స్ 360ను కనుగొన్నట్లు సేఫ్ అవే సంస్థ నిర్వాహకులు తెలిపారు. కూరగాయలు, పాల ప్యాకెట్స్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కారు తాళాలు, నగలతో పాటు ఇతర బయటి వస్తువులు మొదటిసారిగా కోవిడ్-19 పై టెస్ట్ చేశామని CCMB ఏఐసి ద్వారా గుర్తింపు పొందిన యూవీ శానిటైజర్ బాక్స్ 360 ద్వారా కరోనాను అంతం చేయవచ్చని కంపెనీ CMD CVN వంశీ తెలిపారు. కంపెనీల్లో షాపింగ్ మాల్స్, షాపింగ్ తదితర వ్యాపార గృహ సముదాయాల్లో ఈ 360 బాక్స్ ఉపయోగించుకోవచ్చుకునేందుకు 5 నెలల క్రితం ఈ కంపెనీ స్టార్ట్ చేసినట్లు సేఫ్ అవే మెడికల్ అండ్ డి డైరెక్టర్ డాక్టర్ ప్రణీత్ వివరించారు. చాలా బేసిక్ సింపుల్ ఫోన్ బ్యాగ్ సింపుల్ మీరు కావాల్సిన వస్తువులన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ అకార్డింగ్ టు ద కెపాసిటీ ఎక్కువగా కూడా క్లోజ్ చేసేసి సౌండ్ వస్తుంది. దీనికి టైమర్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా టైమర్స్ ఏంటంటే ఎంత లోడ్ ఎక్కువ. సో బేసికలీ దాన్ని టెస్ట్ చేసినప్పుడు మీ అండర్స్టూడ్ ద ఎఫికసీ ఆ వైరస్ అనేది ఎంత బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. సో స్మాల్ ప్రోడక్ట్స్ 3 minutes ఇస్ ఇనఫ్. ఇంకా బిగ్గర్ ప్రోడక్ట్స్ ఎక్కువ వాల్యూమ్ మనం పెడుతున్నప్పుడు 6 minutes, ఇంకా బిగ్గర్ ప్రోడక్ట్స్ పెడుతున్నప్పుడు 12 minutes మనకు పెట్టుకుంటే దట్ బి మచ్ మోర్ ఎఫికస్. ఇప్పుడు మన మైక్స్ ఎంత గ్యాప్ ఉంది, ఇంత స్పేస్ ఉన్నప్పుడు 3 minutes ఇస్ మోర్ దెన్ ఇనఫ్. సో జస్ట్ పుట్ ఇట్ అట్ 1 and ప్రెస్ ద బటన్. ఆటోమేటిక్గా 3 minutes షట్ ఆఫ్ అయిపోతుంది. కంటిన్యూస్గా ఇది స్టెరిలైజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని యూజువల్గా శానిటైజర్స్తో మీరు ఆల్రెడీ ప్లస్ సోడియం హైపోక్లోరైడ్తో ఈ డోర్ హ్యాండిల్స్ ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని రోజులతో పెయింట్ వెళ్ళిపోవడాలు, రెసిడ్యూల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్కి అల్ట్రా వైలెట్ ది ఆన్సర్ అనమాట. సో ఇట్స్ ప్రూవెన్ ఫ్యాక్ట్. సో అన్నిటికంటే ఎక్కువ హౌసెస్ మోస్ట్ ఆఫ్ ది కరోనా వైరసెస్ చాలా మందికి ఎలా ఇన్ఫెక్ట్ అవుతుందంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఎంత సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసినా కూడా, తెలిసినా తెలియకపోయినా కూడా ఈ 3 mediums నుంచి మనిషికి అనేది ఒక కరోనా వైరస్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే లక్కీలీ ఇండియా ఇస్ రికవరీ రేట్ ఈస్ కమింగ్ రియలీ గుడ్. బట్ ఆల్సో మన వంతు మనం ఎంత కేర్ఫుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మేము ఐడెంటిఫై చేసాం 125 సెక్టర్స్ ఉన్నాయి మొత్తం ఇండియాలో ఎక్కడైతే ఈ వైరస్ బాగా భయంకరంగా ఎఫెక్ట్ చేసింది. ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ యూ ఎగ్జాంపుల్, చాలా వరకు సెలూన్స్ బాగా దెబ్బతిన్నాయి, చాలా వరకు రెస్టారెంట్స్ దెబ్బతిన్నాయి, చాలా వరకు ఎడ్యుకేషన్ సెక్టర్స్ చాలా. అంటే ఇండియా రోజు రోజుకి ఎకనామీ అలా ఈ కరోనా వైరస్ అన్న మహమ్మారితో పడిపోవడం మొదలైంది. కానీ దాన్ని కౌంటర్ చేయడం యూవీ టెక్నాలజీ ఈజ్ నాట్ ఎ న్యూ టెక్నాలజీ. మోర్ దెన్ 100 years నుంచి ఇక్కడ మన దగ్గర ఉంది. న్యాచురల్ వైరస్కి న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ మనం డెవలప్ చేసి పెట్టింది యూవీ టెక్నాలజీతో బేసిక్గా. సో ఇప్పుడు మా కంపెనీ ప్రోడక్ట్స్తో మేము ఐడెంటిఫై చేసిన సింపుల్ ఈ 125 సెక్టర్స్ని ఎలా ఐడెంటిఫై చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వెహికల్ తీసుకెళ్ళి మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళిన తర్వాత మీరు కార్డ్ స్వైప్ చేస్తుంటారు. కార్డ్ స్వైప్ చేసిన తర్వాత మీరు ఆ POS మిషన్ శానిటైజ్ చేస్తారు. మీకు ఐడియా ఉంది ఎంతమంది దాన్ని ప్రెస్ చేస్తారు? నోబడీ నోస్. అండ్ ఇంకొకటి, మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వెజిటేబుల్స్, దేర్ ఆర్ 10-15 కేసెస్, చాలా కేసెస్ జస్ట్ ఒక వెజిటేబుల్ వెండర్తో చాలా వరకు కూరగాయలతో వైరస్ అంటుకుంటుంది. సో ఇది చాలా వరకు ఫియర్ అసలు ఉన్నా లేకపోతే కొంతమందికి తెలుసో తెలియకుండా దాన్ని శానిటైజ్ చేయడానికి కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్తో శానిటైజ్ చేసి అప్పుడు బాయ్ కరోనా వెల్కమ్ క్యాన్సర్ రావడం స్టార్ట్ అయింది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి వీ హ్యావ్ గాట్ దిస్ సొల్యూషన్ టు కమ్ అవుట్ ఆన్ దిస్. సో దీనికి ఏంటంటే మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ విచ్ ఈస్ దేర్ ఫర్ 100% zero chemical, zero nothing, there is no chemical in this, 100%. Even ఈ టెక్నాలజీ ఈవెన్ చిన్నపిల్లలు పాల బాటిల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఆపరేషన్ థియేటర్స్ సర్జరీ చేసే ఎక్విప్మెంట్స్ వరకు ఎవ్రీథింగ్ కెన్ బి శానిటైజ్ ఎక్సెప్ట్ మెడిసిన్స్. సో దానిపైన కూడా స్టడీస్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మా బాక్స్ అనేది ఏంటంటే అప్లికేషన్ అంటే దీని యూసేజ్ అనేది ఎండ్లెస్. మీరు ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మీడియా మిత్రులు ఉన్నారు, ఈ మైక్స్ మీరు ఎంతమంది మీ స్టూడియో నుంచి మీరు తీసుకొస్తున్నారు అసలు చాలా వరకు తెలియదు మనకి ఎలా ఉంటుందో అనేది. సో దీన్ని శానిటైజ్ చేయడం అనేది కూడా ఈజీగా దాంట్లో పెట్టి
ఎగ్జాక్ట్గా మేము 3 minutesలో దీన్ని శానిటైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎనీథింగ్ ఇన్సైడ్ ది బాక్స్ అంటే ఆ బాక్స్లో ఎంత 99.99% శానిటైజ్ అవుతుంది. ఎనీథింగ్ అవుట్ సైడ్ ది బాక్స్కి మా షీల్డ్ 360 ఉంది. సో బిఫోర్ వి స్టార్ట్ ఆఫ్ మేము గివ్ యూ డెమో ఆఫ్ ఆల్ అవర్ ప్రోడక్ట్స్ అండ్ ఇచ్చే ముందు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ అడగండి. విల్ బి హ్యాపీ టు ఆన్సర్. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ సుకేసిని విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన యువకులను మున్సిపల్ చైర్మన్ అభినందించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, ఆలన నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, ఆలన నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దలందరికీ నా నమస్కారాలు. రక్తదానం సభను ఇచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇచ్చిన వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. నా కృతజ్ఞతలు. జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ చూడు మేడం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, ఆలమగడ్డ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా వ్యాప్తిపై రాజకీయ పార్టీల మధ్య రేగుతున్న మాటల యుద్ధం. కర్ణాటక ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య. ఏపీలో కోవిడ్ కట్టడికి మరో 10,000 కోట్ల రూపాయలు వెల్లడించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. కేటీఆర్ పుట్టినరోజు కానుకగా 100 అంబులెన్స్లు. ముందుకొచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు. చంద్రబాబుపై పి రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్పర్సన్ అమ్మాజీ ఆగ్రహం. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శ. తెలంగాణలో ఓపెన్ 10th ఇంటర్మీడియట్ విద్యార్థులంతా పాస్. జీవో జారీ చేసిన విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష. పంటలు అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.